గారికి ఇంత ఎన్నేళ్ల కెరియర్లో యూఎస్ నుంచి ఒక మంచి రిపోర్ట్ రావటం అనేది నాకు తెలిసి చాలా రేర్గా జరిగింది. ఈ సినిమాకి జరిగింది. ఇది దేని మ్యాజిక్ అంటారు? ఇప్పుడు సినిమా అనేది ఎప్పుడైనా ఒక యాక్టర్కి క్యారెక్టర్ బట్టి అతను లభిస్తాడు. సినిమా అనేది సబ్జెక్ట్ కంటెంట్ బట్టి ఇదంతా దాని క్రెడిట్. అంటే దాని క్రెడిట్ అంటే దాని ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి క్రెడిట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే ఆ కంటెంట్ నాకు దొరకదు కదా. అలాగే సిబిఎన్ కూడా, అండ్ అలాగే పవన్ కళ్యాణ్ కూడా. సో నా సినిమా అంకితం ఇచ్చేది ఆ ముగ్గురికి నేను. లోకేష్ తీసాం కదా, ఇది లోకేష్ సినిమా కదా. కాదండి, లోకేష్ ఎక్కువ అంటే లోకేష్ని మమ్మల్ని అంత సీరియస్గా తీసుకున్నప్పుడు మేము కూడా తీసుకోవాలి కదా, న్యాయం కదా అది. కదా ఇది మొత్తం ముగ్గురు బయోపిక్ నా ప్రకారం. అంటే ఇప్పుడు మీకు కౌంటర్ పాయింట్ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద సినిమా తీస్తే అందులో కూడా జగన్ ఉంటుంది, అందులో కూడా సిబిఎన్ ఉంటారు కదా. అలాంటప్పుడు సేమ్ సినిమా వస్తుంది. సార్ ఇప్పుడు ఇంతవరకు ఎప్పుడు ఈ సక్సెస్ వీటికి నా సినిమా చూస్తే జనం నచ్చితే చూస్తారు, లేకపోతే లేదని వదిలేసే ఒక ఆర్జీవి మొత్తానికి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది అవసరమే, ప్రస్తుతానికి ఇదంతా కూడా సినిమాలో కంపల్సరీ భాగమే అనేది విషయాన్ని గ్రహించారా? అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు ఇన్ని మీటింగ్లు అయ్యి ఇన్నిసార్లు పోస్ట్పోన్ అయ్యి దానికి ఒక ప్రాపర్ ఫినిషింగ్ రావాలని పెట్టాను. అమ్మాయ ఇప్పటికి అయిపోయింది, అది పాయింట్. చంద్రబాబు గారు అంటే యాత్ర కావచ్చు, వ్యూహం శబదం సినిమాలో టీడీపీని టార్గెట్ చేస్తూ చేస్తున్నారు. ఈ సినిమాల వల్ల వాళ్ళకి సింపథైజ్ చేసేటువంటి అవకాశం కూడా ఉందని చర్చ జరుగుతుంది. ఐ థింక్ దట్ ఈజ్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు మీరు విక్టిమైజ్ చేసినప్పుడు ఒక జరిగినట్టు చూపించి, లేకపోతే అదేదో సినిమాలో నాకు పేరు మర్చిపోయాను, ఏదో ఫైల్స్లో ఆయన గడ్డలతో ఎవరినో చంపేశారు, అలాంటి అన్బిలీవబుల్ థింగ్స్ పెట్టి. అందుకే నేను ఇందాక ఏమంటున్నాను, నిజం అనేది నమ్మబుల్గా ఉండాలి. నమ్మబుల్గా ఉన్నప్పుడు అదే నిజం అవుతుంది. అప్పుడు ఎంతమంది ఉన్నారు, అంతమంది తెలుసు, మీడియా అవ్వచ్చు, వాళ్ళకి సంబంధించిన మీడియా అవ్వచ్చు, పార్టీ వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళందరికీ కూడా ఎలిమెంట్స్ అన్నీ తెలుస్తాయి. అప్పుడు ఇది చూసిన వాళ్ళు మెజారిటీ పీపుల్ ఇది నిజమని నమ్ముతున్నారా లేదా అనేది పాయింట్ అక్కడ.